కొంతమంది ఆఖిరత్ అనేది ఏం లేదు, అంటే చనిపోయిన తర్వాత మనం మళ్ళీ ఏముండదు అని కూడా కొంతమంది ముస్లింలు అంటూ ఉంటారు. చాలామందికి తెలియదు. మరి ఇట్లాంటి వాటి పరిస్థితి ఏమిటి అని కొంతమంది అడగడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇస్లామీయ అఖీదాల్లో 3 అత్యంత పెద్దవి. ఇవి లేనిది నీ దగ్గర ఇస్లాం లేదు. అందులో మొట్టమొదటిది తౌహీద్, అంటే అల్లాహతాలా ఒక్కడని విశ్వసించడం. రెండోది రిసాలత్, అంటే ప్రవక్తల పరంపరను విశ్వసించడం. అందులో ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని విశ్వసించడం. మూడవది ఆఖిరత్. ఆఖిరత్ అంటే సూక్ష్మంగా ఏమిటి అంటే చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ లేపబడతాం. మన యొక్క కార్యాలు ఏవైతే మనం భూమి మీద చేశామో జీవించి ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి లెక్క తీసుకోవడం జరుగుతుంది. ఆ లెక్క తీసుకున్న తర్వాత పాప పుణ్యాలను అల్లాహతఆలా బేరీజు వేసి, పుణ్యాలు గనక ఎక్కువగా ఉంటే అల్లాహతఆలా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు, పాపాలు గనక ఎక్కువ ఉంటే నరకంలో ప్రవేశింపజేస్తాడు అనేటువంటి అఖీదా ఉన్నప్పుడే మన యొక్క ఇస్లాం, మన యొక్క ఈమాన్ అనేది మన హృదయంలో ఉంది అని అర్థం. అది లేకోకుండా మీరు ఎన్నన్నా మాటలు మాట్లాడండి, ఆఖిరత్ మీద విశ్వాసం లేదు అంటే నీ యొక్క ఇస్లాం పరిపూర్ణం కాదు. నీ హృదయంలో ఇంకా విశ్వాసమే మొలచలేదు, పుట్టలేదు. ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి.